7 సంవత్సరాల సార్ మీ అభివృద్ధి చేస్తా ఉంటే ఏం చేస్తున్నారో చెప్ప. అనంతరం బ్రిడ్జి నేషనల్ హైవే మీరు ఏమన్నా కట్టినరా? జగన్నాథ్పూర్ బ్రిడ్జి మీ కేంద్ర మంత్రి వర్లు వచ్చి మాట ఇచ్చారు. ఇప్పుడు ఏం అభివృద్ధి చేస్తున్నారు? మా మీద నింద వేస్తున్నారు. మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు? భారతదేశ చరిత్రలో ఎవరు కూడా కొనంత మక్కలు కొన్నాం, వడ్లు కొన్నాం, అన్ని చూసుకోవాలి. ఒకటే దాని మీద మాట్లాడడం కాదు. అభివృద్ధి పరంలో మీరు మక్కలు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ డిక్లేర్ చేసింది. ఎంఎస్పీ డిక్లేర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రంలో మీ ప్రభుత్వాలు ఉన్నాయి. మీ ఎన్డీఏ ప్రభుత్వాలు 25 రాష్ట్రాలు పరిపాలిస్తే ఎక్కడైనా మక్కలు ఉన్నదా? ఎక్కడ మక్కలు మీరు రైతు బిడ్డ, తిరుపతి గారు మీరు రైతు బిడ్డ, ఎక్కడైనా మక్కలు ఉన్నదా? 5,15,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ వచ్చింది. ప్యాడీ వచ్చింది. మీరు రాజకీయం చేస్తున్నారు. మీరు చెరగాలని మీరు ఎక్కడ కడితేంది? సంఘటన ఎక్కడ కడితేంది? పిల్లలకు అలమైన జాగా 10 ఎకరాలు ఇస్తాం. నర్సింగాపూర్ శివారు లోపల 10 ఎకరాలు ఇస్తాం. 10 ఎకరాలు ఇస్తాం. సుముఖంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. కలెక్టర్ గారు కూడా మీ ఢిల్లీ నుంచి వచ్చిన ఏదైతే అబ్జర్వర్స్ ఉంటారో వారందరికీ ఏది కేంద్రీయ విద్యా సంఘటన అందరికి తీసుకుపోయి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, వారికి చూపించడం జరిగింది. వారు ఇప్పటి వరకు ఇంకా రెస్పాండ్ కాలేదు. వాళ్ళ అధిష్టానంతో మాట్లాడి వాళ్ళ ఏది శాఖ మంత్రితో మాట్లాడి చేస్తా చెప్పడం జరిగింది. దీని ఏదో రాజకీయ రంగు చూసుకొని బీజేపీ బాగా ముందు పోతుంది. మీరు నాకు పుట్టోడు కాదు. భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో జీవిత కాలంలో మీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదని మీరు ఆలోచించాలి. మీకు తెలియాలి. ఎందుకంటున్నట్టే మీరు ఏదో బాబుని చూసుకొని బల్బ్ అనుకుంటే తప్పు. బాబు ఎందుకంటే మీరు ఏం చేసారు? ఏం డెవలప్మెంట్? 7 సంవత్సరాలు మీ ఎంపీ గారు ఉన్నారు. జగిత్యాల పట్టణం కానీ గ్రామీణ జగిత్యాల నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎంత ఫండింగ్ చేసారో చెప్పండి. పోటీ పెడదాం, మన ఇద్దరం పోటీ పెడదాం. ఎవరో మనకు అవసరం లేదు. మీరు ఎన్ని గ్రాంట్లు తీసుకొచ్చారో మాట్లాడదాం. తప్పు కదా? స్థానిక ఎంపీ గారు మాట్లాడినారు. ఒక నిమిషం సార్, మీ స్థానిక ఎంపీ గారు నేను ఏం మాట్లాడినారు? 100 రూపాయలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడితే 84 రూపాయలు, 84 కాదు 41 రూపాయలు ఇస్తున్నారు. మీరు తెలుసుకోండి, సీట్ తెప్పించుకోండి. అదే బీహార్ కు 1 రూపాయి కడితే 6 రూపాయల 39 పైసలు ఇస్తున్నారు. మీరు ఎంత వివక్ష ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తా ఉంది. ఇప్పటి వరకు నేషనల్ హైవే ఒకటైనా తెచ్చారా? ఆర్మూర్ నుంచి ఇలా జగదాల్పూర్ వరకు నేషనల్ హైవే పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయి. అదే విధంగా నందన్న గారు అంటూరు ఇలా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటుంది అంటూరు. రాష్ట్ర ప్రభుత్వం మధ్య దళారీ వ్యవస్థ తప్ప 1 రూపాయి ఇచ్చిన పాపాన లేదు. అదేవిధంగా మక్కలు కొంటున్నామని చెప్తా ఉన్నారు. ఇవాళ మక్కలు ఏ విధంగా కొంటున్నారు? ఇలా 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం వాటతోటి ఇలా మక్కల కొనుగోలు కేంద్రం చేస్తుంది. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇలా ప్రాంతీయ పంటలకు రాష్ట్ర మీరు ఎక్కడ కొంటుందో ఒకటి ప్రూఫ్ చూపించండి. తిరుపతి గారు మీరు ఎక్కడ కొంటున్నా 60% కేంద్ర ప్రభుత్వం కొంటుంది అంటున్నారు కదా, ఒకటి ప్రూఫ్ చూపించండి. ఎక్కడ డిబేట్ పెట్టుకుందాం. ఎందుకంటుందంటే 3 సంవత్సరాల సంది ఉన్న ప్యాడీ మొత్తం మగ్గిపోతుంది. మీరు కొనలేక బాయిడ్ కూడా తీసుకుంటలేరు. తారైస్ కాదు, బాయిడ్ కూడా తీసుకోకపోతేనే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టింది. ప్రభుత్వం దొడ్డుబాట్లు కొంటున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉన్నది. ఒక్కొక్క సంచికి 5 కిలోల నుంచి క్వింటాలకు దాదాపుగా 10 కిలోలు 15 కిలోలు కడి చేసిన చరిత్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి డబ్బులన్నీ రైతుల నుంచి ఎమ్మెల్యేలకు పంపుతున్నారా, మంత్రులకు ఇస్తా ఉన్నారా? ఇలా 1000 కోట్ల నష్టం రైతులకు చేస్తా ఉన్నారు. సుతిలి కాడికే పడితే, సంచి గన్నీస్ కాడికే పడితే ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పక్కన కొనుగోలు కేంద్రాలు అంటా ఉన్నారు. ఇప్పటి వరకు 2 నెలలు అవుతా ఉంది. రైతులకు 1 రూపాయి వేసిన పాపాన ఉండలేదు. రైతులు అమాని పెట్టుకున్నారు. సంచులు గన్ని సంచులు కొనుకొచ్చి పెట్టుకున్న పాపాన ఉన్నది. వీళ్ళు గతంలో ఎన్ని సెంటర్లు ఉండే, ఇప్పుడు ఎన్ని సెంటర్లు కుదించారు? రైతులను నానా తిప్పలు పెడతా ఉన్నారు. రాబోయే రోజులల్లా ఈ రైతులే మీకు శాపమై మీ దయ్యమై పడతారని తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలియదు తిరుపతి అన్న, ఒకటి వినండి. గతంలో ఉన్న మైత్ కొనుగోలు కేంద్రాలు 14 ఉంటే ఈసారి 8 ఉంటే ఈసారి 12 పెట్టడం జరిగింది. 48,000 మెట్రిక్ టన్నుల మక్కలు కొనడం జరిగింది. 115 కోట్ల రూపాయలు విలువ గల
ఇప్పటి వరకు పైసలు ఇవ్వాలన్నారు కదా, 30 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించడం జరిగింది రైతుల ఖాతాలోకి. 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు రైతులు అక్కడ మార్కెట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చిన పాపాన లేదు. మీకు తప్పుడు సమాచారం ఉంది, తప్పుడు సమాచారం. నేను లెక్కలతో యుక్తంగా చూపిస్తా, మీకు లెక్కలతో యుక్తంగా చూపిస్తా. తిరుపతి అన్న లెక్కలతో యుక్తం మొత్తం చూపిస్తా. కేంద్ర విద్యాలయాన్ని పక్కదో పట్టించే పని మీరు కేంద్రీయ విద్యాలయానికి మేము కాంగ్రెస్ పార్టీ కేంద్రీయ విద్యాలయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆ ఇష్యూలో పడ్డ గౌరవ ఎంపీ గారికి స్వాగత తోరణాలు చెప్తాం. గొప్పతనం. కానీ మీరు జాగా కాడనే, ఓన్లీ జాగా కాడనే, ప్లేస్ కాడనే మీరు పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలనే ఆలోచన తప్ప వేరే లేదు. దయచేసి మన వర్గాలు ఇచ్చినట్లయితే మీరు